ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామందికి జ్యోతి ముద్ర వేసినప్పుడు ఏమి గమనించాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. జ్యోతి ముద్రలో మనం ఆ వెలుగుని మనకు ఆజ్ఞా చక్రంలో కనిపించేటువంటి వెలుగున చూడవలసింది, లేకపోతే చెవుల్లో వినిపించేటువంటి సౌండ్ అని. సౌండ్ అనేది వైబ్రేషన్ అండి. వైబ్రేషన్ అంటే కదలిక. కదలిక అంటే చంచలత్వానికి సంబంధించింది, మాయకి సంబంధించింది. అది స్వయంగా ప్రకృతి మాయా స్వరూపం అమ్మవారు. వెలుగు అనేది స్థిరత్వం ప్లస్ అది శివుని యొక్క స్వరూపం. ఇవి మనకి ఈ వైబ్రేషన్ ప్లస్ ఈ వెలుగు అంటే వైబ్రేషన్ అంటే సౌండ్ అండ్ లైట్, ఈ రెండు ఎక్కడైతే మెర్జ్ అవుతాయో అక్కడ అనంతతత్వం అనేది ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. మనకు జరిగేటువంటి ప్రయాణంలో మనకి కుండలిని ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో ఇక్కడ మనకి అమ్మవారిని కుండలిని మాత శివుణ్ణి చేరటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి మూలమైనటువంటి విషయం ఇదే. ఎప్పుడైతే ఈ జ్యోతి ముద్ర వేసినప్పుడు మనం ఆజ్ఞాచక్రాలో గమనిక చూపు అక్కడ ఉంటుంది, సౌండ్ అనేది మనకి చెవుల్లో వినపడుతుంది. చాలామంది ఇక్కడ అడిగేటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి గుయ్యి అనే సౌండ్ కదండి, లేకపోతే ఏదో సముద్రం యొక్క హోరు కదా వినిపించేది, అది ఓంకారం కాదు కదా. వినపడేటువంటి ఏ శబ్దమైనా కానీ అది ఓంకారమే, ఓంకారం యొక్క స్వరూపమే అది. సౌండ్ ఫస్ట్ మనకి వచ్చేటువంటి శబ్దం అనేది రకరకాలుగా, ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాట కూడా ఓంకారమే. అది అది ఏ మాట అయినా అవ్వచ్చు. శబ్దానికి మూలమైంది ఓంకారం. అక్కడి నుంచి వెలువడినటువంటి ప్రతి మాట ప్రతి శబ్దం కూడా ఓంకారానికి సంబంధించిందే, ఓంకారానికి సంబంధించిందే. కాబట్టి మనకి అక్కడ శబ్ద బ్రహ్మ అంటారు. శబ్ద బ్రహ్మ అంటే ఓంకారం అని. ఈ శబ్ద బ్రహ్మ అంటే శబ్దం అనేది మళ్ళీ వైబ్రేషన్ ఉంది, సౌండ్ ఉంది, చంచలత్వం ఉంది అనేటువంటి విషయం వస్తుంది. మరి బ్రహ్మను చూస్తేనేమో బ్రహ్మనేమో నిశ్చలుడు నిరాకారుడు అని చెప్పేసి బ్రహ్మని చెప్తున్నారు. శబ్ద బ్రహ్మం ఏంటి అసలు? శబ్దం నుంచి బ్రహ్మం ఎలా తెలుసుకుంటావు అంటే చంచలం నుంచి నిశ్చలాన్ని ఎలా తెలుసుకుంటావు అనేది క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ చంచలత్వం నుంచే నిశ్చలత్వానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ రెండు ముక్కు రంధ్రాలు కూడా చంచలత్వానికి సంబంధించిన ఏడా పింగళా నాడు మనస్సును ఎప్పుడూ కూడా చంచలంగా ఉంచుతూ ఉంటాయి. మరి మనకి సుషుమ్నా నాడి వెన్ను నుంచి వెన్నులో ఉన్నటువంటి సుషుమ్నా నాడి ఏదైతే ఉందో ఇది నిశ్చలమైనటువంటి బ్రహ్మతత్వానికి సంబంధించింది. మనం ఇప్పుడు ఉన్నది శ్వాసిస్తున్నాం అంటే చంచలత్వంలో ఉన్న మనసు నడుస్తూ ఉంది. నిశ్చలమైనటువంటి మన సుషుమ్నా నాడిలోకి బ్రహ్మనాడిలోకి వెళ్ళిపోయామంటే అక్కడ నిశ్చలం ప్లస్ అక్కడ ఎటువంటి నేను ఉన్నాను అని కానీ నేను చూడాలి అనేటువంటి విషయం కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వెళ్ళాం. అలాగే ఓంకారం నుంచే ఓంకారం అనేది పుట్టనటువంటి స్థితి, అంటే ఓంకారానికి ముందల, సృష్టికి ముందల స్థితి ఏదైతే నిశ్చల స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరటానికి ఓంకారం ద్వారానే వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే చంచలత్వం నుంచి నిశ్చలత్వానికి వచ్చింది. ఎక్కడి నుంచి? నిశ్చలత్వం నుంచి చంచలత్వానికి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో దాని మూలంలోకి చేరుకోవటానికి సంబంధించిందే. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం జ్యోతి ముద్ర వేసినప్పుడు ఇక్కడ సౌండ్ని గమనించాలి. ప్లస్ దానితో పాటు ఆజ్ఞాచక్రాలో చాలామంది మాకేమి వెలుగు కనపడలేదండి, వెలుగు ఏమి కనపడదు, చీకటే అనంతతత్వం. కృష్ణుడి యొక్క ఇది ఏంటి? నలుపు రంగు. కాళీమాత నలుపు, కనిపించేది నలుపు. అక్కడి నుంచే ప్రయాణం అనేది మొదలవుతుంది. మీరు
ఆజ్ఞాచక్రాలు ఓంకారం చెప్తూ వెళ్తున్నారంటే అది వైబ్రేషన్తో మీరు ట్రావెల్ చేస్తున్నారని అర్థం. వైబ్రేషన్తో ట్రావెల్ చేస్తున్నారు. ఆ ట్రావెలింగ్లో మీకు ఇప్పుడు ఉన్నటువంటిది చీకట్లో ఉన్నారు, వెలుగు వచ్చేదాకా కూడా చేస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుంది, దాన్ని అనుభవంలోకి చేర్చుకొని చేయటమే ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన